హాయ్ స్టార్టింగ్ లోనే మనకి ఒక ఫ్యామిలీ కనిపిస్తుంది. ఈ ఫ్యామిలీలో రే ఇంకా క్లేర్ వాళ్ళ కూతురు జోయ్ ఉంటారు. వీళ్ళ ముగ్గురు సిటీలో కాకుండా ఒక అండర్ గ్రౌండ్ బంకర్ లో బతుకుతూ ఉంటారు. జోయ్ కి వాళ్ళ అమ్మ నాన్న రెండు రూల్స్ గురించి చెప్తారు. మొదటిది, నువ్వెప్పుడు కూల్ గానే ఉండాలి, అంటే కోపం తెచ్చుకునే పరిస్థితుల్లోకి వెళ్ళకూడదు. రెండోది, ఈ బంకర్ నుంచి ఒక్క అడుగు కూడా బయట పెట్టకూడదు. ఈ బంకర్ బయట మొత్తం ప్రపంచం దారుణంగా మారిపోయి ఉంటుంది. అంటే ఒక వైరస్ వల్ల మానవ జాతి అంతరించిపోయి ఉంటుంది. అలాగే ఈ వైరస్ వల్ల ఇన్ఫెక్టెడ్ అయిన వాళ్ళు వింత క్రీచర్స్ గా మారిపోయారు. ఆ క్రీచర్స్ కి మనుషులు కనిపిస్తే దారుణంగా వేటాడి చంపేస్తాయి. అందుకే వీళ్ళు దాక్కొని ఈ బంకర్ లో బతుకుతుంటారు. వీళ్ళు ఈ బంకర్ లోకి వచ్చి 301వ రోజు అవుతుంది. అంతకుముందు వీళ్ళ ఫ్యామిలీతో హ్యాపీగా జీవితాన్ని గడిపేవాళ్ళు. ఒక రోజు ఉన్నట్టుండి వాళ్ళ పక్కింటి వాళ్ళు కంగారుగా ఎక్కడికో వెళ్లిపోతూ ఉంటారు. రే వచ్చి వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారని అడుగుతాడు. కానీ వాళ్ళు మాత్రం ఏ సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి వెళ్లిపోతారు. కానీ కొంతసేపట్లోనే వీళ్ళకి కూడా తెలుస్తుంది, వాళ్ళు ఉన్న ఆ ఊర్లో ఒక ప్రమాదకరమైన వైరస్ వచ్చింది. ఈ వైరస్ కి అందరూ ఇన్ఫెక్టెడ్ అవుతున్నారు. అలా అవ్వడం వల్లే అందరూ ఊరిని వదిలేసి పారిపోతుంటారు. రే వాళ్ళు కూడా వాళ్ళ కూతురుని తీసుకొని అక్కడ నుంచి కారులో స్పీడ్ గా బయలుదేరుతుంటారు. కానీ కొంత దూరం రాగానే పోలీసులు వాళ్ళని ఆపేసి మొత్తం కర్ఫ్యూని విధిస్తారు. ఇప్పుడు వీళ్ళకి ఏం చెయ్యాలో అర్థం కాదు. మొత్తం జనం భయంగా చూస్తుంటారు. ఆ టైంలోనే బాంబర్ జెట్స్ అక్కడికి వచ్చి బాంబ్స్ ని మొత్తం ఆ ఊరి మీద వేసి తగలబెట్టేస్తూ ఉంటారు. అంటే ఇన్ఫెక్టెడ్ అయిన వాళ్ళని అందరినీ చంపేస్తుంటారు. అది చూసి అక్కడ ఉన్న జనం భయంతో ఎటు పడితే అటు పరిగెడుతుంటారు. అలా రే కూడా తన కూతుర్ని తన భార్యని తీసుకొని అక్కడ ఉన్న పోలీసుల నుంచి తప్పించుకొని పారిపోతాడు. అలా వీళ్ళు ఒక పాత స్కూల్ దగ్గరికి వస్తారు. కానీ వీళ్ళు వచ్చేసరికి వాళ్ళ మీద కూడా బాంబు వేయబోతూ ఉంటారు. కానీ మనోడు తెలివిగా ఆలోచించి అక్కడ ఉన్న బంకర్ లోపలికి తన ఫ్యామిలీని తీసుకువెళ్లి ప్రాణాలని కాపాడుకుంటాడు. ఇక అప్పటి నుంచి రే వాళ్ళు అదే బంకర్ లో ఉన్నారు. 300 రోజులు బయటికి రాకుండా బతుకుతున్నారు. మళ్ళీ స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. ఇప్పుడు జోయ్కి ఒక భయంకరమైన కల వస్తుంది. ఆ కలలో బీదర్సు వీళ్ళు ఉన్న బంకర్ లోపలికి వచ్చి వీళ్ళని అతి దారుణంగా చంపేసినట్టు ఊహించుకుంటుంది. వెంటనే తను మెలకువలోకి వచ్చి వాళ్ళ అమ్మని నాన్నని అడుగుతుంది, బీదర్సు వచ్చాయా అని. అప్పుడే వాళ్ళమ్మ జోయ్ దగ్గరికి వచ్చి, నువ్వెందుకు ఇలా భయపడుతున్నావు? మీ నాన్న ఆ బీదర్సు లోపలికి రాకుండా చాలా జాగ్రత్తగా కాపలా కాస్తున్నాడు. నువ్వెళ్ళి ప్రశాంతంగా పడుకో అంటుంది. అలాగే రే కూడా వచ్చి జోయికి చెప్తాడు, నేను అంత జాగ్రత్తగా చూసుకుంటానమ్మా, నువ్వెళ్ళి పడుకో అని. కానీ పాప మాత్రం అస్సలు వినదు. తనకిప్పుడు చాలా భయంగా ఉంటుంది. ఆ బీదర్స్ లోపలికి వచ్చావేమో అని. అందుకే మళ్ళీ ఆ బంకర్ డోర్ దగ్గరికి వెళ్లి చూస్తే ఆ డోర్ ని రే చెప్పినట్టే పూర్తిగా క్లోజ్ చేసి ఉంటారు. అలాగే ఎవ్వరు బయట నుంచి ఓపెన్ చేయకుండా గొలుసులతో కూడా కట్టేసి ఉంటారు. అది చూసి పాప ప్రశాంతంగా మళ్ళీ వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్తుంది. ఇప్పుడు రాత్రికి జోయి వాళ్ళ అమ్మతో కలిసి గోడ మీద ఒక మార్కుని పెడుతుంది. అంటే ఆ మార్కులను బట్టి వీళ్ళు ఎన్ని రోజులు ఈ బంకర్ లో ఉన్నారో గుర్తు చేసుకుంటారు. ఇప్పుడు ఈ రోజుతో కలిపి వాళ్ళు వచ్చి 302వ రోజు అవుతూ ఉంటుంది. ఇన్ని రోజులు ఒక్కతే అక్కడ ఉండి జోయి చాలా ఫీల్ అవుతుంది. తనతో ఆడుకోవడానికి తన వయసు పిల్లలు కూడా అక్కడ లేరు. ఉంటే వాళ్ళు ముగ్గురే అక్కడ ఉండాలి, లేదంటే బయటికి వస్తే బీదర్స్ చంపేస్తాయి. కొంతసేపటికి వీళ్ళు ఫుడ్ తినడానికి కూర్చుంటారు. కానీ ఇప్పుడే వీళ్ళకి ఒక విషయం తెలుస్తుంది, వీళ్ళ దగ్గర ఉన్న ఫుడ్ మొత్తం అయిపోయింది అని. అంటే ఎలుకలు వీళ్ళ ఫుడ్ బాక్సుల్ని మొత్తం తినేసి ఉంటాయి. ఎలుకలు లోపలికి ఎలా వచ్చాయని చూస్తే వెంటిలేటర్ దారి నుంచి లోపలికి వచ్చి ఉంటాయి. ఆ వెంటిలేటర్ ని చూడగానే జోయి ఇంకా భయపడుతుంది. ఎందుకంటే ఎలుకలే లోపలికి వచ్చాయంటే ఆ బీదర్స్ రాకుండా ఉంటాయని తను భయంతో వాళ్ళ నాన్నని గట్టిగా పట్టుకుంటుంది. కానీ రే మాత్రం తనకి ధైర్యం చెప్తాడు. ఆ బీదర్సు చాలా పెద్దగా ఉంటాయి, ఆ వెంటిలేటర్ ద్వారా లోపలికి రాలేవు అంటాడు. ఇప్పుడు వీళ్ళు తినడానికి ఫుడ్ కూడా ఉండదు. ఏదో మిగిలిన ఫుడ్ ని తింటూ కాలం గడుపుతూ ఉంటారు. కానీ జోయికి అనిపిస్తుంది వాళ్ళ అమ్మ నాన్న కావాలనే తనని ఈ బంకర్ లో దాచిపెట్టారు. బయటి ప్రపంచాన్ని చూడనివ్వట్లేదు. బయటి ప్రపంచం చాలా బాగుందేమో అనుకుంటుంది. తను ఇప్పుడు ఎలాగైనా సరే బయటికి వెళ్తాను అంటుంది. కానీ రే మాత్రం తన కూతురికి ప్రేమగా చెప్తాడు, చూడు తల్లి, బయట బీదర్స్ ఉన్నాయి. అవి ఎంత ప్రమాదం అంటే మనం అడుగు తీసి బయట పెట్టిన వెంటనే మనల్ని చంపేస్తాయి. అందుకే
మనం ఇక్కడ ఉండడమే సేఫ్ అని తన కూతురుతో ప్రేమగా మాట్లాడుతూ నవ్విస్తాడు. తర్వాత కొంతసేపటికి క్లేర్ అక్కడ ఉన్న వేరే గదిలో జోయిని తీసుకువెళ్లి లూడో ఆడుతూ ఉంటుంది. కానీ కొంతసేపు ఆడిన తర్వాత ఆ ఆట అంటే కూడా తనకి ఇష్టం పోతుంది. అప్పుడే క్లేర్ తన కూతురి కోసం ఒక పరికరాన్ని తయారు చేసి దీని ద్వారా బయటి ప్రపంచాన్ని చూడు అంటుంది. అలా వెంటనే సంతోషంతో జోయ్ కూడా ఆ పరికరాన్ని తీసుకొని బయట ఉన్న ప్రపంచాన్ని చూస్తుంటుంది. బయట ఉన్న పరిస్థితిని చూసిన తర్వాత తనకి అనిపిస్తుంది వాళ్ళ అమ్మ నాన్న చెప్పింది నిజమే, బయటి ప్రపంచం మొత్తం నాశనం అయిపోయింది అని. మళ్ళీ వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి లూడో ఆడడం స్టార్ట్ చేస్తుంది. అంతలో జోయికి మళ్ళీ అదే ఎలక కనిపిస్తుంది. వాళ్ళ ఫుడ్ ని తినడానికి వచ్చి ఉంటుంది. వెంటనే రే దగ్గరికి వెళ్లి తనని నిద్ర లేపి దాన్ని చంపమని చెప్తారు. అలా చాలా సేపు దాని వెనక పడిన తర్వాత అలా లాస్ట్ కి క్లేర్ ఆ ఎలుకని చంపేస్తుంది. ఎలుకైతే చచ్చింది, కానీ అది పరిగెడుతున్నప్పుడు అక్కడ ఉన్న ల్యాంప్ ని కిందకు తోసి ఉంటుంది. దానివల్ల చుట్టుపక్కల మొత్తం ఫైర్ అంటుకుంటుంది. ఆ ఫైర్ ని ఆర్పడానికి రే చాలా కష్టపడతాడు, కానీ వీళ్ళ వల్ల అస్సలు అవ్వదు. ఇంతకింత ఫైర్ ఎక్కువైపోతూ ఉంటుంది. వెంటనే రే అక్కడ ఉన్న వాటర్ పైప్ ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాడు, కానీ అది ఓపెన్ అవ్వదు. ఈలోపు ఫైర్ ఎక్కువ అవుతూ ఉంటుంది. అలా కొంతసేపటి తర్వాత వాటర్ పైప్ ఓపెన్ అవ్వగానే మొత్తం ఫైర్ ని రే ఆర్పేస్తాడు. కానీ ఈ ఫైర్ ఆర్పైన తర్వాత స్మోక్ మొత్తం ఆ వెంటిలేటర్ ద్వారా బయటికి వెళ్తూ ఉంటుంది. ఆ స్మోక్ ని చూడగానే వీళ్ళకి అనిపిస్తుంది ఇక మనం చచ్చినట్టే అని. ఎందుకంటే ఆ స్మోక్ ని చూసి బీదర్స్ వీళ్ళ దగ్గరికి వచ్చేస్తాయి అనుకుంటారు. వెంటనే రే వాళ్ళు జోయిని అక్కడే జాగ్రత్తగా ఉండు, బయటికి మాత్రం అస్సలు రాకు అని చెప్పి క్లేర్ రే ఇద్దరు బయటికి వచ్చి ఆ వెంటిలేటర్ ని క్లోజ్ చేయడానికి వెళ్తారు. వాళ్ళు బయటికి వచ్చి అది క్లోజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే లోపల ఉన్న జోయి బైనాక్లేర్ లాంటి వాళ్ళ అమ్మ ఇచ్చిన పరికరంతో బయట ఉన్న వాళ్ళ అమ్మ నాన్నని చూస్తూ ఉంటుంది. అదే టైంలో తనకి వెనక నుంచి ఏదో వస్తున్నట్టు అనిపిస్తుంది. అవి బీదర్సే అయ్యుంటాయని తను చాలా భయపడుతుంది. వాళ్ళ అమ్మ నాన్నని లోపలికి రమ్మని పిలవడానికి చాలా అరుస్తూ ఉంటుంది. కానీ వాళ్ళు కొంత దూరంలో ఉండడం వల్ల వాళ్ళకి వినిపించదు. ఇక పాప నిర్ణయం తీసుకుంటుంది తనే బయటికి వెళ్లి వాళ్ళ అమ్మ నాన్నల్ని తీసుకురావాలి అని. వెంటనే స్టెప్స్ ఎక్కి ఆ బంకర్ నుంచి బయటికి వచ్చి వాళ్ళ అమ్మ నాన్నల దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్తుంది. కానీ అక్కడ తనకి ఎవ్వరు కనిపించరు. అలా చుట్టూ వాళ్ళ అమ్మ నాన్నని పిలుస్తూ వెతుకుతూ ఉన్నప్పుడే వెనక నుంచి క్లేర్ వచ్చి తనని పట్టుకుంటుంది. అలాగే అరవకుండా తన నోరు మూస్తుంది. అరిస్తే బీదర్స్ వస్తాయి అని. అప్పుడే జోయి తను ఏదో ఆకారాన్ని చూశానని చెప్తుంది. దాంతో వాళ్ళ అమ్మ నాన్న కూడా చుట్టూ చూస్తే అప్పుడే అటుగా జింకలు పారిపోతూ కనిపిస్తాయి. అంటే జోయి చూసింది వీటినే. దేనికో భయపడి ఇవి పారిపోతూ ఉంటాయి. వెంటనే వీళ్ళు భయంతో పరిగెట్టుకుంటూ మళ్ళీ ఆ బంకర్ లోపలికి వచ్చేస్తారు. కానీ అది క్లోజ్ చేసిన తర్వాత అసలు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. జోయి దగ్గర ఉన్న బొమ్మకి దేనికో తగులుకొని పెద్దగా సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ విని వీళ్ళ దగ్గరికి బీదర్స్ వచ్చేస్తుంటాయి. ఆ అడుగుల సౌండ్ వీళ్ళ వరకు వినిపిస్తూ ఉంటుంది. వెంటనే రే ఆ బొమ్మ తీసుకొని దాన్ని మొత్తం పగలగొట్టి లోపల ఉన్న స్పీకర్ ని ఆఫ్ చేస్తాడు. ఇప్పుడు రే కూడా చాలా భయపడుతూ ఉంటాడు. తన భయం నిజం కూడా అవుతుంది. ఆ బొమ్మ సౌండ్ ని బీదర్స్ వినేసి ఉంటాయి. ఆ బంకర్ డోర్ ని గట్టి గట్టిగా ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుంటాయి. అవి బయట నుంచి ఎంత గట్టిగా ఓపెన్ చేస్తుంటాయంటే డోర్ కి కట్టి ఉన్న గొలుసులు కూడా తెగిపోతాయి. వెంటనే రే ఇంకా క్లేర్ ఇద్దరు స్టెప్స్ పై నుంచి పైకి వచ్చి ఆ డోర్ ఓపెన్ అవ్వకుండా ఆ చైన్స్ ని గట్టిగా లాగి పట్టుకుంటారు. ఒక్కసారి అయితే అది ఓపెన్ అవుతుందేమో అనుకునే లోపే ఇద్దరు కలిసి ఆ డోర్ ని క్లోజ్ చేస్తారు. కొంతసేపటి తర్వాత అంతా నార్మల్ అయ్యిందని వీళ్ళు ఒక దగ్గరికి వెళ్లి కూర్చొని ఉంటారు. కానీ అలా అనుకోవడమే వీళ్ళు చేసిన తప్పు. కొంతసేపట్లోనే అక్కడికి ఇంకా చాలా బీదర్స్ వస్తాయి. ఆ డోర్ ని బలవంతంగా పగలగొట్టి బయటికి తీసేస్తాయి. బంకర్ డోర్ ని పగలగొట్టగానే క్లేర్ వాళ్ళు ఇంకో రూమ్ లోకి పరిగెట్టుకుంటూ వెళ్తారు. అప్పుడే క్లేర్ వాళ్ళు ఆ డోర్ నుంచి లోపలికి వచ్చినా వీళ్ళ దగ్గరికి రాకుండా ఉండడానికి బయటి రూమ్ కి నిప్పు పెడుతుంది. ఇప్పుడు వీళ్ళు బయటికి వెళ్లాలంటే ఆ వెంటిలేటర్ ఒక్కటే దారి. వెంటనే అక్కడికి వెళ్లి ఆ వెంటిలేటర్ ని పగలగొడతారు. చిన్నగా రంధ్రం అవుతుంది. దాని నుంచి మొదటిగా క్లేర్ బయటికి వచ్చి జోయిని బయటికి తీసుకుంటుంది. బయట ఎవరైనా ఉన్నారేమో అని చుట్టూ చూస్తుంది. తనకి ఎవ్వరు కనిపించరు. అలా వీళ్ళు బయటికి వచ్చిన తర్వాత రేని బయటికి లాగడానికి ట్రై చేస్తారు. కానీ ఆ హోల్ చిన్నగా ఉండడం వల్ల తను బయటికి రాలేకపోతారు. ఆ వెంటిలేటర్ లోపల నుంచి బయటికి రావడానికి తన చెయ్యిని తానే డిస్లోకేట్ చేసుకుంటాడు. దానివల్ల తను బయటికి రావచ్చు అని. కానీ ఆ లోపే లోపల నుంచి
లోంచి బీదర్స్ వచ్చి తనని లోపలికి లాగేసుకుంటాయి. అలా రే కింద పడగానే పెద్దగా అరుపు వచ్చి తను చనిపోయినట్టు పైన ఉన్న క్లేర్ వాళ్ళకి అనిపిస్తుంది. జోయి క్లేర్ ఇద్దరు చాలా బాధపడతారు. కానీ ఇప్పుడు క్లేర్ తన కూతుర్ని బతికించుకోవాలి అనుకుంటుంది. అందుకే జోయిని తీసుకొని అక్కడ నుంచి దూరంగా పారిపోతూ ఉంటుంది. అలా మొత్తం కార్లతో పార్క్ చేసి ఉన్న హైవే మీదకి వస్తుంది. అప్పుడే తనకి పైన ఒక హెలికాప్టర్ కనిపిస్తుంది. హెలికాప్టర్ పైనుంచి కిందకి లైట్స్ ని ఆన్ చేసి కింద ఉన్న వాళ్ళని చెక్ చేస్తూ ఉంటారు. ఆ హెలికాప్టర్ ని చూసి క్లేర్ అక్కడ నుంచి పారిపోవడానికి ట్రై చేస్తుంది. కానీ అప్పుడే వాళ్ళు పైనుంచి నెట్ ని కిందకి వదిలి వాళ్ళని పట్టేసుకుంటారు. ఆ నెట్ ని తెంపుకొని బయటికి రావడానికి చాలా ట్రై చేస్తారు. కానీ వీళ్ళ వల్ల అస్సలు అవ్వదు. అప్పుడే బీదర్స్ వీళ్ళని చుట్టుముట్టేస్తాయి. కానీ ఇప్పుడే మనకి ఒక నిజం తెలుస్తుంది. నిజానికి ఈ బీదర్స్ ఎవరో కాదు, అమెరికన్ ఆర్మీ అయి ఉంటుంది. వాళ్ళు ఈ వైరస్ నుంచి తప్పించుకోవడానికి మాస్కులు పెట్టుకుని వైరస్ సోకిన వాళ్ళని వేటాడుతుంటారు. అప్పుడే మనకి ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. వీళ్ళు ఆ బంకర్ లోపలికి వెళ్లిన తర్వాత క్లేర్ వచ్చి తనకి అయిన గాయాన్ని రేకి జోయికి చూపిస్తుంది. అంటే ఆల్రెడీ తను కూడా ఇన్ఫెక్టెడ్ అయి ఉంటుంది. ఈ వైరస్ ఎంత ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుందంటే కొంతసేపట్లోనే మొత్తం ఊరు నాశనమై ఉంటుంది. మళ్ళీ ప్రెజెంట్ లో ఆర్మీ క్లేర్ ని జోయిని పట్టుకుని వాళ్ళకి బ్లడ్ టెస్ట్ చేస్తారు. వాళ్ళ లోపల వైరస్ ఉందో లేదో తెలుసుకోవడానికి. అప్పుడే ఆర్మీ వాళ్ళకి తెలుస్తుంది వీళ్ళిద్దరూ ఇన్ఫెక్టెడ్ అయ్యారు అని. వీళ్ళు ఇన్ఫెక్టెడ్ అయ్యారని ఆర్మీకి తెలియగానే వాళ్ళని చంపడానికి గన్స్ ని గురిపెడతారు. కానీ ఆ టైంలోనే ఒక క్రీచర్ వచ్చి ఆర్మీ వాళ్ళపై దారుణంగా అటాక్ చేసి జోయి వాళ్ళని కాపాడడానికి ట్రై చేస్తుంది. నిజానికి ఆ క్రీచర్ గా మారింది ఎవరో కాదు, రేనే అయి ఉంటాడు. ఇంతకు ముందు ఆ వైరస్ వచ్చిన కొత్తలోనే వీళ్ళ ముగ్గురు ఇన్ఫెక్టెడ్ అయి ఉంటారు. తను చాలా మంది ఆఫీసర్స్ ని చంపేస్తాడు. కానీ లాస్ట్ కి ఆర్మీ వాళ్ళు తనని షూట్ చేస్తారు. ఇప్పుడే మనకి ఈ వైరస్ గురించి నిజం తెలుస్తుంది. రే వాళ్ళు ఆల్రెడీ ఇన్ఫెక్టెడ్ అయ్యారు. కానీ వాళ్ళు బంకర్ లో దాక్కొని ఉండడం వల్ల బయటి ప్రపంచంలో ఉన్న వాళ్ళు ఇన్ఫెక్టెడ్ అయ్యారు. వాళ్ళు మాత్రం సేఫ్ గానే ఉన్నారని బతుకుతూ ఉంటారు. వీళ్ళు బీదర్స్ అని భయపడుతున్న వాళ్ళు మాత్రం నార్మల్ మనుషులే. అలాగే ఇన్ఫెక్టెడ్ అయిన వాళ్ళు కూడా నార్మల్ జీవితాన్ని గడపొచ్చు. కాకపోతే వాళ్ళకి కోపం భయం వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళ అసలు రూపం బయటపడుతుంది. ఇది రేకి తెలుసు కాబట్టి రే ఇంకా క్లేర్ ఇద్దరు జోయిని భయపడకు, కోపం తెచ్చుకోకు అని తనని ఎప్పుడు కంట్రోల్ చేస్తూ ఉండేవాళ్ళు. ఎక్కువ కోపం వచ్చినా, ఎక్కువ భయపడ్డా ఈ ఇన్ఫెక్టెడ్ అయిన వాళ్ళు వాళ్ళ కంట్రోల్ ని కోల్పోతారు. అలా క్రీచర్స్ గా మారి ఎదుటి ఉన్న వాళ్ళని చంపేస్తారు. ఇన్ఫెక్టెడ్ అయిన వాళ్ళు ప్రాణాలతో ఉంటే మిగతా వాళ్ళని చంపేస్తారని ఆర్మీకి ఆర్డర్స్ వస్తాయి ఇన్ఫెక్టెడ్ అయిన వాళ్ళని చంపేయమని. అందుకే ఆర్మీ వాళ్ళు రేని షూట్ చేస్తారు. కానీ రేని షూట్ చేసి క్లేర్ వాళ్ళని చూస్తే వాళ్ళు ఆ నెట్ నుంచి తప్పించుకొని పారిపోయి ఉంటారు. ఇప్పుడు జోయి అక్కడే ఉన్న ఒక కార్ లో దాక్కుంటుంది. క్లేర్ మాత్రం తన కూతుర్ని కాపాడడం కోసం ఆ వైరస్ వల్ల ఒక మాన్స్టర్ లా మారుతుంది. వెంటనే అక్కడ ఉన్న ముగ్గురు సోల్జర్స్ ని చంపేస్తుంది. కానీ నాలుగో వాడు దూరం నుంచి తనని షూట్ చేస్తాడు. అలా సోల్జర్ క్లేర్ దగ్గరికి వచ్చి తనని చంపబోతూ ఉన్నప్పుడే వెనక నుంచి జోయి కూడా మాన్స్టర్ లా మారి వాళ్ళ అమ్మని కాపాడడం కోసం ఆ సోల్జర్ మాస్క్ తీసి తన మీద అటాక్ చేస్తుంది. దీనివల్ల ఆ సోల్జర్ కూడా ఇన్ఫెక్టెడ్ అవుతాడు. అలా తనని చంపడానికి వెళ్తూ ఉంటే క్లేర్ జోయిని ఆపుతుంది. వాని ప్రాణాలతోటి వదిలేయి, వాడు ఇన్ఫెక్టెడ్ అయ్యాడు కదా, మన బాధ ఏంటో వాడు కూడా అనుభవిస్తాడని తన కూతుర్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. వెంటనే జోయి క్లేర్ ఇద్దరు రే దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్తారు. కానీ రే చనిపోయే పరిస్థితిలో ఉంటాడు. అలా లాస్ట్ సారిగా తన ఫ్యామిలీని చూస్తూ చనిపోతాడు. అప్పుడే మళ్ళీ ఇంకో హెలికాప్టర్ వస్తూ కనిపిస్తుంది. వెంటనే క్లేర్ జోయిని తీసుకొని అక్కడి నుంచి పారిపోతుంది. ఇప్పుడు పారిపోయి ఒక టన్నల్ లోపలికి వస్తారు. కానీ అప్పుడే వాళ్ళకి శామ్ అనే కుర్రాడు కనిపిస్తాడు. ఈ కుర్రాడు వాళ్ళ పక్కింటి కుర్రాడే. వైరస్ స్టార్ట్ అయినప్పుడు వాళ్ళ పక్కింటి వాళ్ళే ముందు పారిపోయారు కదా, వాళ్ళ అబ్బాయి అయి ఉంటాడు. శామ్ కూడా ఇన్ఫెక్టెడ్ అయి ఉంటాడు. వెంటనే జోయి వాళ్ళని ఆ అండర్ గ్రౌండ్ టన్నల్ ద్వారా ఇంకా లోపలికి తీసుకువెళ్తే అక్కడ చాలా మంది ఇన్ఫెక్టెడ్ అయిన వాళ్ళు కనిపిస్తారు. కొన్ని నెలలుగా మొత్తం ఇన్ఫెక్టెడ్ అయిన వాళ్ళు ఆర్మీకి భయపడి ఇక్కడే బతుకుతూ ఉంటారు. ఇన్ని రోజులకి వాళ్ళు కలిసి ఉండే ఇన్ఫెక్టెడ్ అయిన వాళ్ళు కనిపించడంతో వీళ్ళు సంతోషపడతారు. కానీ తన భర్త చనిపోవడం వల్ల క్లేర్ చాలా బాధపడుతుంది. అలా ఇన్ఫెక్టెడ్ అయిన తన ఎర్రని కళ్ళతో లాస్ట్ సారిగా సూర్యుని చూస్తూ ఆ బంకర్ డోర్ ని క్లోజ్ చేస్తుంది. అలా ఈ మూవీ ముగుస్తుంది. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.